మనుషులతో పాటు మూగజీవులను ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అంజీ విజన్కు స్వాగతం. రోజు రోజుకు వీధి కుక్కల గొడవ ముదిరిపోతున్నది. ఈ గొడవల కారణంగా చివరకు విషం పెట్టి చంపే పరిస్థితి ఏర్పడింది. కామారెడ్డి, హన్మకొండ జిల్లాలలో దాదాపు 500 డాగ్స్ కు పాయిజన్ పెట్టి చంపడం జరిగింది. ఇంకా కొన్ని చోట్ల కూడా విషం పెట్టి చంపేయడం జరిగింది. దీనిపై ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ గారు కూడా నోరు విప్పడం జరిగింది. 5 కుక్కలు తప్పు చేస్తే 100 కుక్కల్ని చంపుతారా అనేది ఆమె వర్షన్. ఎందుకు చంపుతారు, అవి కూడా జీవులే కదా, మనలాంటి జీవులే అనే వర్షంతో ఆమె చెప్పడం జరిగింది. నిజానికి విషం పెట్టి చంపడం సబాబేనా అని ఆలోచిస్తే విషం పెట్టి చంపడం చాలా అమానుషం. ఈ విషయం పైన సామాజిక స్పృహ కలిగినటువంటి తెలంగాణ శ్యామ్ గారు కూడా, జర్నలిస్టు విప్లవశ్రీ కూడా వాదనను వినిపించడం జరిగింది. అమ్మ రేణమ్మ, ఈ సొసైటీలో నిమ్న స్థాయికి చెందినటువంటి వారికి అవమానాలు, హత్యలు, అరాజకాలు, చిన్నచూపు చూడడం వంటివి ఎన్నో జరుగుతున్నాయి. అయినా మనుషుల గురించి పట్టించుకోకుండా కుక్కల గురించి ఎందుకు పట్టించుకుంటున్నావు అనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. అయితే నాకు విషయం ఏమర్థమైందంటే, మనుషులతో పాటు కుక్కల్ని కూడా ప్రేమించు. ఒక్క కుక్కల్నే కాదు, మరి మనుషులు ఏం చేశారు? సామాజికంగా వెనుకబడినటువంటి వారికి ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. వారి గురించి ఎప్పుడైనా ప్రశ్నించారా అని వీళ్ళు ప్రశ్నించడం జరిగింది. కుక్కల్ని చంపడం అనేది అమానుషం. ఈ విషయం పైన ఖండిస్తున్నాను. మనుషులతో పాటు కుక్కల్ని కూడా ప్రేమించాలి. ఒక కుక్కల్నే కాదు, మూగజీవాలు ఒక కుక్కల్నే కాదు, కుక్కలతో పాటు ఆవు, మేక, గొర్రె, పిల్లి ఇటువంటివి మన సాధువైనటువంటి జంతువులను ప్రేమించడం మనిషికి ఉన్నటువంటి హ్యుమానిటీ. ప్రేమించాలి కూడా, కానీ ఆ విధంగా చేయడం లేదు. కుక్కల్ని టార్గెట్ చేయడం జరిగింది. ఎందుకంటే కుక్కలు కరుస్తాయని, చిన్నపిల్లల్ని చంపేస్తున్నాయి అని ఒక అపవాదం అయితే ఉంది. 1-2 చోట్ల జరిగినటువంటి సంఘటనల్ని వాళ్ళు దాన్నే ఆసరగా చేసుకొని ఈ కుక్కల్ని చంపేయాలి అనేది వారి వాదన. చిన్నపిల్లలు బయటికి వెళ్ళినా, వృద్ధులు బయటికి వెళ్ళినా అవి కరుస్తుంటాయి కాబట్టి వాటిని చంపడమే వీళ్ళ టార్గెట్ అయిందన్నారు. నిజానికి చంపడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందంటే ఆ సమస్య ఎప్పటికీ కూడా పరిష్కారం కాదు. మన భారతదేశ జనాభా దాదాపు 140 కోట్ల జనాభా ఉంది. జనాభా పెరుగుతుందని మధ్యకల్లా విషం పెట్టి చంపేస్తున్నారా? ఈ జనాభాను నియంత్రణ చేయడానికి కొన్ని పద్ధతులు అవలంబిస్తున్నారు. అదేవిధంగా ఈ కుక్కల నియంత్రణ కొరకు కూడా కొన్ని పద్ధతులు అవలంబించాలి. ఆ పని చేయకుండా ప్రభుత్వం కానీ వారికి సహకారంగా ప్రజలు చేయకుండా కుక్కలు చంపేస్తున్నాయి, కుక్కలు కరుస్తున్నాయి అనే వాదనతోటి విషం పెట్టి చంపడం నానుడిగా మారింది. అది సింపుల్గా విషయం పెడితే చచ్చిపోతాయి, కానీ ఈ సమస్య పరిష్కారం అవుతుంది. నిజానికి ఇప్పుడు ఎక్కడో జరిగినటువంటి 2-3 సంఘటనల లోపల ఆ చిన్నపిల్లల సంఘటన ఆధారం చేసుకొని మెదపలేనటువంటి వాళ్ళు కూడా నోరు మెదుపుతున్నారు. పిచ్చి కుక్క గ్రామాలలో కానీ, పట్టణాలలో కానీ, చౌరస్తలలో కానీ, జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాలలో వీధి కుక్కలు అనేవి ఉంటాయి నిజంగా అయితే. కానీ ఈ వీధి కుక్కలను ఎలా కంట్రోల్ చేయాలనేది మనం ఆలోచన చేయాలి. అవి కూడా మనలాంటి జీవులే. భూమి మీద బ్రతికే హక్కు మనతో పాటు వాటికి కూడా ఉంటుంది. కానీ మనిషి ఏం చేస్తున్నాడు, తన స్వార్థం కోసం ఆ వీధి కుక్కలను చంపేస్తే సమస్య అయిపోతుందనే ఉద్దేశంతో ఈ పాయిజన్ పెడుతున్నాడు. కానీ పాయిజన్ ఎంత ప్రమాదకరమైనటువంటిది. ఒకసారి చనిపోతే మళ్ళీ ఆ ప్రాణాన్ని మనం తిరిగి రాబట్టుకోగలమా? ఎవరు కూడా ఆ పని చేయలేరు. వాటికి ఆకలి వేసినప్పుడు మాత్రమే అవి ఆ విధంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా రేబిస్ వ్యాధి కలిగినటువంటి కుక్కలు మాత్రం అనుకోకుండానే ఖర్చేస్తుంటాయి. దానివల్ల ప్రమాదము. నిజానికి మనుషులకు అవగాహన అనేది లేదు అని నాకు అనిపిస్తుంది. ఏ కుక్కను చూసినా పిచ్చి కుక్క అంటారు. అన్ని కుక్కలు కూడా పిచ్చి కుక్కలని నిజంగా చెప్పాలంటే ఏదో ఒకటి ఉంటుంది. కానీ దాన్ని తీసుకెళ్ళి ఒక షెల్టర్లో పెట్టేస్తే అయిపోతుంది సింపుల్గా. ఆ విధంగా చేయకుండా ప్రతి కుక్కను కూడా 100 కుక్కలు ఉంటే 100 కుక్కలను కూడా పిచ్చి కుక్కలు అంటున్నారు. దానివల్ల ఏమవుతుంటే మిగతా జీవులు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంది. ఆ పిచ్చి కుక్కల పేరుతో ప్రతి కుక్కను కూడా చంపేయడానికి జనం ఉత్సుకత చూపుతున్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. దీనిపైన గవర్నమెంట్ కానీ, ఎన్జిఓస్ కానీ స్పందిస్తే బాగుంటున్నది నా అభిప్రాయం. చాలామంది సోషల్ యాక్టివిటీస్ ఏం మాట్లాడుతున్నారంటే, మనుషుల కంటే కుక్కల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారా? మనుషులు ఏం చేసిండ్రు, మనుషుల కంటే కుక్కలు ఎక్కువనా అనే వాదనను తీసుకొస్తున్నారు. నిజంగా ఈ భూమి మీద ఉన్నటువంటి జీవుల లోపల మనిషి జ్ఞానవంతుడు, అది ఒకటి చెప్పవచ్చు. కానీ తన జ్ఞానంతో, తన స్వార్థంతో ఏం చేస్తున్నాడంటే మిగతా జీవులను అన్నింటిని కూడా బలి చేస్తాం. మనిషికి మనం చాలాసార్లు హెల్పింగ్ చేసింటాం, సహాయం చేసింటాం. కానీ మనిషి మర్చిపోతాడు చేసినటువంటి సహాయాన్ని. అదే కుక్కకు ఒక పూట మనం తినే ముద్ద లోపల ఒక ముద్ద పెడితే జీవితాంతం మన కాళ్ళ దగ్గరనే ఉంటుంది, మన ఇంటికి కాపలాగా ఉంటుంది. అదే కుక్క యొక్క విశ్వాసం. కానీ చాలామంది తెలియక ఏం చేస్తారు, 100 పనులు మనిషికి చేస్తే ఆ హెల్పింగ్ అనేది మర్చిపోతారు. ఎందుకంటే మనిషికి ఉన్నటువంటి స్వార్థం,
కానీ కుక్కకు ఆ విధంగా స్వార్థం అనేది లేకుంటుంది. తన యజమానిని కానీ తన ఇంటిని కానీ కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది. మన ఇంటికి కాపలా ఉండాలంటే కుక్కనే. మన ఇంటికి కాపలా ఉండాలన్నా, రక్షణ ఉండాలన్నా కుక్కనే. ఎవరైనా హత్య చేసినా, మర్డర్ చేసినా వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్లో జాగ్రత్తలను పంపిస్తారు. ఆ జాగ్రత్తలు కూడా ఈ కుక్కలే. ఆ దొంగల్ని పట్టుకోవడానికి కూడా ఈ కుక్కల్నే ఉపయోగిస్తుంటారు. కుక్కకు ఉన్నటువంటి విశ్వాసం మరి ఏ జంతువు కూడా లేదు. కుక్కలనే ఎందుకు పెంచుకుంటారు? వేరే జంతువులు పెంచుకుంటే ఆదాయం వస్తుంది కానీ చాలామంది అంటారు. మేక, గొర్రె ఇటువంటివి అన్నీ పెంచుకుంటే ఆదాయం వస్తుంది నిజంగా. కానీ దీనికి ఉన్న విశ్వాసము ఆ జంతువులకు లేకుంటుంది. అవి తిని అంతటితో వదిలేస్తాయి. కానీ కుక్క ఆ విధంగా చేయదు. మనిషికి ఎప్పుడైతే స్వార్థం వచ్చిందో ఆ స్వార్థం వల్ల ఏమైంది అంటే ఈ చంపడం మొదలు పెడుతున్నారు. ఆ విధంగా చంపడం పోతే భూమి మీద ఏ జీవి కూడా ఉండదు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు పులి ఉంది. పులి తన ఆహారం కోసం కడుపు నింపుకోవడానికి వేరే జంతువులని వేటాడి తినేస్తుంది. మన ఆ పులిని కూడా మనం చంపగలమా? దాని దగ్గర పోలేము. అది తిరిగి మనల్ని చంపేస్తుంది, బలమైన జంతువు కాబట్టి. కుక్కలు అయితే తిరిగి అటాక్ చేయలేవు కాబట్టి వీటిని చంపవచ్చు అన్నట్లు ఈజీగా. అది మనిషికున్నటువంటి జ్ఞానం. బలహీనులపైనే దౌర్జన్యం. బలహీనులను మాత్రమే చంపుతుంటారు, కానీ బలవంతుల దగ్గరికి ఎవరు కూడా వెళ్ళరు. ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులే ఇవి. బలమైన జీవుల దగ్గరకు ఏది కూడా వెళ్ళదు. బలహీనమైనటువంటి వాటి మీదనే అటాక్ చేస్తుంటాయి. ఆ విధంగానే కుక్కలు బలహీనంగా ఉన్నాయి కాబట్టి కుక్కల మీద అటాక్ చేయడం కానీ, కుక్కల్ని చంపడం కానీ, ఈ విధంగా చేయడం ఇప్పుడు ఈ రోజుల్లో పరిపాటిగా మారింది. బాధితులు ఎక్కడ ఉంటారో కానీ ఈ మధ్యవర్తులు మాత్రము చిన్నపిల్లల్ని గరుస్తున్నాయి, చిన్నపిల్లల్ని చంపేస్తున్నాయి అని చెప్తుంటారు. చిన్నపిల్లలు బజారుకు వచ్చినప్పుడు కానీ, స్కూల్కి వచ్చినప్పుడు కానీ తల్లిదండ్రులది బాధ్యత లేకుంటుంది. పిల్లల్ని బయటికి పంపించి తల్లిదండ్రులు ఇంట్లో ఏం చేస్తారు? ఇంతకు ఆ పిల్లల సేఫ్ కావాలంటే తండ్రి కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆ పిల్లల వెంబడి రావాలి. ఆ విధంగా చేయకుండా పిల్లల్ని బయటికి పంపించి మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, గ్రామ పంచాయతీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏమైనా అర్థం ఉంది? నిజంగా అంత బాధ్యత రహితంగా ఉంటుంది. పేరెంట్స్ ఎప్పుడే కానీ పిల్లల విషయంలో కేర్ తీసుకోవాలి. బయటికి విడిచిపెడతారు. విడిచిపెట్టి కుక్క గారిసింది, ఆ పంది గారిసింది అని చెప్తారు. ఇది ఎంతవరకు సబబు అనేటువంటి విషయం. పిల్లలు బయటికి వచ్చిందంటే తల్లిదండ్రుల కేర్ అనేది ఉండాలి. ఆ విధంగా చేయకుండా తల్లిదండ్రులు ఇంట్లో ఉండి పిల్లల్ని బయటికి పంపిస్తే ఏదో ఒకటి ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. కొన్ని ఏమో అనుకోకుండా జరుగుతుంటాయి. నిజానికి కుక్కలు కరవడము అనేది ఆహారం లేకనే చాలా వరకు ఉపవాసం ఉండి ఆకలితో ఉంటాయి. అటువంటి సమయంలోనే మన దగ్గర ఏదైనా బ్రెడ్ కానీ, బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ ఉంటే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఆ సమయంలో మనం పరిగెత్తినా, దూరంగా తొందరగా వెళ్ళినా అవి మనల్ని ఫాలో అవుతుంటాయి అన్నట్లు. ఆ విషయం తెలియక మనం ఏం చేస్తుంటాం అంటే పరిగెత్తుంటాం. అవి మన వెంబడి కూడా పరిగెత్తుకుంటూ వచ్చి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. అటువంటి సమయం లోపలనే కుక్క కరుస్తుంది. ఇదంతా రాదంతము కాకుండా ఉండడానికి సింపుల్గా యాత్రికుడు నా అన్వేషణ గారు కూడా కుక్కల గురించి వీడియో చేయడం జరిగింది. సింపుల్గా సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలి. ముఖ్యంగా ఈ వీధి కుక్కలకు ఆపరేషన్ చేయించాలి. సంతానోత్పత్తి కాకుండా వాటికి స్టెరిలైజేషన్ చేయించాలి. ఆ విధంగా చేయకుండా ఈ కుక్కలను చంపడం అనేది మొదలు పెడుతున్నారు. కుక్కల్ని చంపితే సమస్యకు పరిష్కారం అవుతుంది. నిజంగా జనాభా ఉత్పత్తిని తగ్గించాలి. ఆ విధంగా చేయకుండా విషం పెట్టి చంపడం అనేది ఎంత క్రూరమైనటువంటి విషయం. మనిషి జ్ఞానవంతుడే, కానీ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఈ విషయంలో మనిషి ఎంత చదువుకున్నా, ఎంత నాగరికత నేర్చుకున్నప్పటికీ కూడా అనాగరికుడై ఉంటున్నాడు. సింపుల్గా వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించడం ఒకటి. తర్వాత కుక్క కరిచినా మనుషులకు ఏం కాకుండా ఉండాలి అంటే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇవి వేయించాలి. వ్యాక్సిన్లు వేయించాలి. సంతానోత్పత్తిని కాకుండా వాటికి ఆపరేషన్ చేయించాలి. ఈ రెండు పనులు మున్సిపాలిటీ వాళ్ళు చేయించాలి. గవర్నమెంట్ ఎప్పుడో చెప్పడం జరిగింది, కానీ మున్సిపాలిటీ వాళ్ళు ఈ పని చేయాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పని. వాళ్ళకి శానిటేషన్ చూసుకోవాలి, మిగతా పనులు డెవలప్మెంట్ చూసుకోవాలి. ఇవి చేయాలి అంటే డబ్బుతో కూడుకున్నటువంటి పని. మరి డబ్బు ఎలా వస్తుంది? ఇంత కుక్కలంటే వీధుల్లోనే ఉంటాయి. మనుషులకైతే ఇండ్లు ఉంటాయి, షెల్టర్స్ ఉంటాయి ఎక్కడ దగ్గర ఉండడానికి. వీధుల్లో ఉన్నటువంటి జంతువులకు స్పెషల్గా కట్టించి వాటిని అక్కడ తరలించారు ఇబ్బంది అని అనుకుంటే. ఈ సుప్రీంకోర్టు కూడా ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనలను వాటిని ఆధారం చేసుకొని ఎక్కడైతే వీధులలో, చౌరస్తాలలో కానీ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల లోపల వీధి కుక్కలు ఉంటే వాటిని షెల్టర్లకు తరలించమని చెప్పింది. చంపొద్దు ఎప్పుడైనా విషయం పెట్టి. సర్పంచ్ గెలిచిన తర్వాత నేను పబ్లిక్ హామీ ఇచ్చిన అని చెప్పి ఇంకోడు కుక్కలను చంపుతాడు. ప్రజలకు హామీ ఇచ్చిందని కుక్కల్ని విషయం పెట్టి చంపుతాడు. ఇదేమైనా మానవత్వమా? ఎంతటి ఘోరమైనటువంటి విషయం. మనం అనుకుంటాం అదే విషయాన్ని మన పిల్లలకు పెడితే మనం ఎంత బాధపడతామో మనకు అర్థమవుతుంది. ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు కాకపోతే ఏంటి? కుక్కలు అన్నీ వెర్రి కుక్కలు కావు, వ్యాధి గల కుక్కలు కావు అనేది మోటివేషన్ చేయాలి, బాగా ప్రచురణలోకి తీసుకురావాలి. అప్పుడు కానీ జనాలు భయపడరు. ఏ కుక్కను చూసినా వాళ్ళు భయపడుతున్నారు అంటే అన్ని కుక్కలకు విషయం ఉంటుంది కానీ అని అనుకుంటున్నారు.
దాన్ని గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎన్జిఓస్ కానీ డాగ్ లవర్స్ కానీ బయటికి వచ్చి అన్ని కుక్కలకు విషం ఉండదు, అనగా రేబిస్ వ్యాధి ఉండదు అని చెప్పాలి, మోటివేషన్ చేయాలి. ఆ రేబిస్ వ్యాధి ఉన్నటువంటి కుక్కలను క్యాచర్స్ పట్టుకొని ఒక షెల్టర్లలో దూరంగా ఉంచాలి, అవి బ్రతికేంత వరకు. ఆ విధంగా చేయడం వల్ల మనుషులకు ఎలాంటిది ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా వ్యాక్సిన్స్ చేయించాలి, సంతానోత్పత్తి కాకుండా ఆపరేషన్ చేయించాలి. ఈ 2 పనులు ముఖ్యంగా చేయాలి. చేస్తే జనాభా తక్కువైతుంది, ప్రజలకు సమస్య అనేది తీరుతుంది. ఒకప్పుడు కుక్క అంటే ఎంత విశ్వాసం, అల్లరి ముందుగా పెంచుకునేటివి, అటువంటివి నేటి రోజుల లోపల చీచీ అనే స్థాయికి వచ్చింది. అంటే మరి కుక్క స్థితి మరి ఎంత దిగజారిందో చూడండి. ఇంతకు ఎవరైనా తిట్టాలంటే కూడా, ఎవరైనా జీవితాన్ని పోల్చాలంటే కూడా అరే కుక్కలాగా ఉన్నావని చెప్తావు. తిట్టడానికి కూడా కుక్కనే. ఎవరైనా మనిషి చనిపోతే కాకులు గద్దలు వచ్చి తినాలని చెప్తారు దినాల రోజు. అవి తినకుంటే ఆ కుక్క వచ్చే తింటుంది. ఇవన్నీ చేస్తుంది, ఇంటికి కాపలా ఉంటుంది, ఇంటికి రక్షణ ఉంటుంది, దొంగల్ని పట్టుకుంటుంది. ఇన్ని చేసి చివరకు ఎవరైనా చనిపోతే కుక్క సాగు వచ్చినట్టు. ఎంత దీనమైనటువంటి స్థితి నిజంగా. విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఎన్జిఓస్ కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ ఆలోచన చేస్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. చంపడం అనేది మంచిది కాదు, అది తాత్కాలికమైనటువంటి పని. ఎవరైనా వీధి కుక్కల గురించి మాట్లాడితే కుక్కలన్నీ తీసుకుపోయి ఇంట్లో పెంచుకో, బయటికి ఎందుకు ఇడుస్తున్నారు వాదన, తర్కవాదం చేస్తున్నారు. 1-2 దత్తత తీసుకుంటే కుక్కల సమస్య పరిష్కారం అవుతుంది. ఈ వీధి కుక్కలన్నీ మీరే పెంచుకోండి, మీ ఇంట్లోకి తీసుకెళ్ళండి, అప్పుడు తెలుస్తుంది నీకేందో అని చెప్తుంటారు. నా ఇంట్లో దాదాపు 16 కుక్కలు ఉన్నాయి, పలానా చేస్తుంటాను. ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా వాటి కడుపు నింపుతాను, వాటిని ఎప్పుడు కూడా బాధించడం జరగదు. ఆ విధంగా చూసుకుంటున్నాను కాబట్టి ఆ కుక్కల ప్రేమ నాకు తెలుసు. ఇంకా మరికొందరు యాంటీ డాగ్ లవర్స్ ఏమంటున్నారు అంటే, కుక్కలంటే అంత ఇష్టం ఉంటే తీసుకుపోయి ఇండ్లలో పెంచుకోండి అని చెప్తున్నారు. అన్ని వీధి కుక్కల్ని తీసుకొచ్చి ఇండ్లలో ఎట్లా పెంచుకుంటాం? కాబట్టి నేను చెప్పేది 2-3 వీడియోల్లో కూడా ఇదే చెప్తున్నాను. విదేశీ కుక్కల పైన, విదేశీ పైన మోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకల్ డాగ్స్ని పెంచుకోండి, దత్తత తీసుకోండి. ఆ విధంగా తీసుకుంటే ఆ డాగ్స్ సమస్య అనేది క్లియర్ అవుతుంది. ఆ విధంగా చేయడం లేదు. అవి ముద్దుగా ఉంటాయి, బొద్దుగా ఉంటాయని లక్షలలో ఖర్చు పెట్టి ఇంట్లోకి తెచ్చుకుంటారు, బ్రీడ్ డాగ్స్ని తెచ్చుకుంటారు. కానీ ఈ దేశీ డాగ్స్ ఏం చేస్తున్నాయి తక్కువ, అవి అగ్లీగా ఉంటాయని, రోడ్లపైన ఉంటాయని, దిక్కు దివానా లేకుంటాయనే ఉద్దేశంతో వాటిపైన చిన్న చూపు చూస్తాం. ఈ కుక్కలు కూడా మనల్ని నమ్ముకొని జీవిస్తుంటాయి, మనుషులను ఆసరా చేసుకొని జీవిస్తుంటాయి. అవి వాటిని తీసుకుపోయి ఎక్కడ అడవుల్లోకి విడిచినా కానీ ఆ వేరే జంతువులకు ఆహారం అన్న అవుతుంది, లేదు అంటే అవి ఆదాలుగానే మారుతాయి. ఎప్పుడే కానీ మానవతా దృక్పథంతో మనుషులతో పాటు, అనగా సాటి మనుషులతో పాటు మూగజీవులను కూడా ప్రేమించాలి అన్నదే నా కాన్సెప్ట్. 6-7 ఇయర్స్ నుండి నేను కూడా డాగ్స్ పెంచుకుంటున్నాను, వీధి కుక్కల్ని. అవి కూడా బ్రీడ్ డాగ్ లాగానే ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ముద్దుగా ఉంటాయి. వాటి ప్రేమ అనేది పెంచుకున్న వాళ్ళకు తెలుస్తుంది. ఒక పూట అన్నం పెట్టండి, తెలుస్తుంది వాటికి ఎంత ఖర్చు అవుతుందో. ఆ పని మనం చేయము. పాచిపోయిన అన్నాన్ని కానీ విరిగిన రొట్టె ముక్కల్ని కానీ తీసి ఆ డస్ట్బిన్లో కానీ మురికాలో కానీ వేస్తాం. కానీ ఒక దగ్గర పెడితే అవి తిని బతుకుతాయనే ఆలోచన కూడా మనిషి జ్ఞానం లేదు. అవి బతుకుతాయనే వాటికి పెట్టారు, బతికితే కరుస్తాయంట మళ్ళీ. ఎంత దారుణమైనటువంటి విషయం! అంత పిసినార్తనం, అంత లోబితనం, మనిషికి ఉన్నటువంటి స్వార్థం ఇదే. వాటికి వండి పెట్టమని ఎవరు కూడా చెప్తలేరు. మనకు మిగిలినటువంటి అన్నాన్ని కానీ రొట్టె ముక్కలను కానీ వాటికి వేస్తే అవి తిని బతుకుతాయి అంతే. ఎక్కడన్నా ఒక దగ్గర తలదాచుకుంటాయి. తలదాచుకున్న వాటిని కూడా రాళ్లతో కర్రలతో కొట్టి చంపడం, చివరకు ఈ పాయిజన్ వరకు వచ్చేసింది. ఎంత ప్రమాదకరం! నేను పెంచుకున్నటువంటి కుక్కలకు రోజు దాదాపు 200 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఉద్యోగం చేసేటప్పుడు అంటే భరించాను, కానీ ఇప్పుడు లేదు. టీ స్టాల్ మాత్రం పెట్టుకున్నాను. నా టీ స్టాల్కు వచ్చేటటువంటి పాలల్లో కూడా కొంత అర్ధ లీటర్ వీటికే వెచ్చిస్తాను. బ్రెడ్ కానీ ఆ రైస్ కానీ ఈ వీధి కుక్కలకు పెట్టడం జరుగుతుంది. ఫుడ్ ఫీడింగ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఆ విధంగా అన్ని కుక్కలకు, దేశంలో ఉన్న కుక్కలకు అన్ని గవర్నమెంట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఒకసారి ఆలోచన చేయండి. అందుకే వీటికి ఫ్యామిలీ ప్లానింగ్ అనేది కంపల్సరీ చేయించాలి. అవి కరిచినా ఏమి కాకుండా ఉండడానికి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయాలి. ఈ 2 పనులు చేస్తే కుక్కల నుండి సమస్య అనేది ఉండదు. ఆ వీధి కుక్కలు కూడా మన మధ్యనే జీవిస్తుంటాయి, మనకేం కాదు, హాయిగా నిద్రపోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.